చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను. సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి వల్లనే ఈరోజు మేము ఇంత ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా పండక్కి తీసుకొస్తున్నాం. సో సంక్రాంతికి ఒక సినిమా వస్తున్నప్పుడు దానిలో ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ అంతా ఈ సినిమాలో మొత్తం ప్యాక్ చేసేసాం. ఇంకా మా టీంలో నేను కానీ మీనాక్షి కానీ మొత్తం అందరం వి గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్. అండ్ Jan 14th అనగనగా ఒక రాజు మీరందరూ చాలా చాలా ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తారని మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. జనరల్గా సినిమా రిలీజ్కి ముందు చాలా నర్వస్గా ఉంటారు. నర్వస్నెస్ మాకు కూడా ఉంది. బట్ మీ అందరి రియాక్షన్స్, థియేటర్లో ఆ ఎనర్జీ విట్నెస్ చేయాలని ఎక్సైట్మెంట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్. అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ, చిరంజీవి గారి అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు. సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది, మీరు చూస్తుంటే. ఒక నిమిషం అని ఆ 7134 ఏం లేదు, ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది, తెలిసింది కదా. సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతులు చూశాను. ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు, ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్నీ కొత్తగా అన్నీ ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఐ హోప్ అండ్ ప్రే దట్ యూ లైక్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఆల్ ద ఫిల్మ్స్ విల్ డూ వెల్. అండ్ తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది ఈ సంక్రాంతికి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ గీత గారు నెక్స్ట్ మీరే. రాజు గారు మామూలుగా అంటే అఫ్కోర్స్ రేటింగ్ క్వాలిటీ ఉంది, సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది, అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది. Shaadi.comలో నా ప్రొఫైల్లో యాడ్ చేయండి. నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. ఇక్కడే అమ్మాయిలను అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా మంది ఉన్నారు. హ్యాండ్ అమ్మాయిలు కూడా వచ్చారు. రాజు గారు లాంటి హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారండి, అమ్మాయిలు మాత్రం ఎత్తండి. సో ఓకే, చారు యు వాంట్ టు సే హై టు దెం? yes, చారు గారు మాట్లాడతారు. ఆల్రెడీ నవీన్ గారు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. Already said, I think I will not take much of your time. Kani, all I'll say is, I'm super excited. Idi na third Sankranti, with all of you, and I'm chala happy and grateful. And I really hope you enjoyed the film. Endukante this is a proper family entertainer, and meeku definitely nachutundi. I know this, and I'm very excited to see all of your expressions, me reactions chusinattu nenu kuda waiting. So Jan 14th, all of you guys should be there in theaters to watch Anaganaka Oka Raju. Thank you so much. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఎస్, ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం. మనం చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట. కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి. 100 పదాలు ఉన్నాయా? ఒక ఫోటో కోసం థ్యాంక్ యూ సో మచ్. చదువుతారు సార్, మీరు పట్టుకోండి. ఇలా కాకుండా యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో చిలిపిపల్లి అంటారు, అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరామెన్ తిట్టడం, తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా ఇది చెప్పాలంటే చాలా చాలా ఎండల్లో, స్వెట్లో, ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏమి ఉండవు. సో మీకు స్క్రీన్ డూ యూ కమ్ ఫర్ ఫెస్టివల్స్ ఓన్లీ? యా,
I come to celebrate the films with family and family festivals ante family cinema is family, so idi okati kalipi this is a perfect time to come. Anduke I always try and come for family, kani idi coincidence mere coincidence nijanga. When I signed the film I have no idea when they're going to release, except Sankranti ki vastunam endukante title lone undi Sankranti ki vastunam. Kani apart from that I'm very lucky and grateful ante, that's it. జీవి గారు మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీనాక్షి గారు చెప్పిన ఆన్సర్ అయ్యయ్యో ముందుగా ఫోటో సార్, మీరు కవర్లు ఇస్తూ ఫోటో. ఓ అలా ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర. సార్ మూర్తి గారు సార్ మూర్తి గారు 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. మీదే బాధ్యత, నా సంబంధం లేదు. నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండిటి నుంచి? మాది లేడీస్ ఫస్ట్, లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి. ఇది బాగా లోడెడ్ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా అదా మీ ఇష్టం, అది మీరు ఓపెన్ చేస్తారుగా. ఓకే లేదు నేను చదువుతాను, రండి. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళకి పోటీగా వస్తున్నారు. మీరు నర్వస్గా లేదా? ఇందాక నేను చెప్పాను కదండి, ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా. అండ్ ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యం అనే పాత్ చూపించింది మెగాస్టార్ గారు. సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు. సో అలాంటి గురువుగారు సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజిల్ వేసి చూసిన ఆ ఎనర్జీ, అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు. సో నాకు కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి. నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు. మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు, ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు, ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు, ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా, అది ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ ఉంది, కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది. సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే, మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ? మీరు మా రియల్ పెళ్ళిలో మీరు ఇప్పుడు ఒక 2 స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా. మీరు మ్యూజిక్ పెడతా, నేను ఈ రాజుగారి పెళ్ళి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా. ఎందుకంటే డేట్ అనుకున్నాము, అమ్మాయి కూడా అనుకున్నాము. జస్ట్ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే. మనూరే సార్, మనూరే. ఏదో ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా, మరి తెలుసుకోవాలంటే. మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే నేను ఖచ్చితంగా డేట్ చెప్తా. వేస్తారా? అది చూడండి, యుఎస్ అమ్మాయా ఇక్కడ అమ్మాయా అంట. ఎక్కడైనా ఇప్పుడు మాకేంటంటే ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా, నాకు ఓన్లీ సినిమాలో పెళ్లి చేసుకోవడం రాస్తున్నట్టుంది. సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా. సో నేను అంటే వెన్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్, ఎప్పుడు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ మ్యారీ, కానీ ఎట్ ద రైట్ టైం. సో ఎస్. మీకు ఏమైనా సంబంధాలు ఉంటే పంపించచ్చు కదా, మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు, మీరన్నా కొంచెం సెట్ చేయండి. యుఎస్ మీరు జింబాబ్వే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే.
అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేయాలండి. రండి. మూర్తి గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అదన్నమాట. ఫోటో కోసం సార్ సోలో. ఓకే సార్, ముందుగా ఆశీర్వదించండి, దాని తర్వాత చదివించండి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సార్ ఇప్పుడు ఏం నిజంగానే పెళ్ళి అయిపోయిందా ఏంటి? ఏం చదివారు మీరు ఇప్పుడు? సార్ బ్రేకప్లు చేయించకండి మీరు. నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్. ఎప్పుడు సార్ ఎప్పుడు హెయిర్ కూడా డై చేసుకోలేదు. ఆల్వేస్ లుక్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ చాలా సపోర్టివ్గా నా ఏజెంట్ టైం నుంచి చాలా ఎంకరేజింగ్గా ఇంటర్వ్యూస్లో కానీ మా సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్కి అందేలా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం తీసుకొచ్చారు? చదవండి ఒకసారి. నేను అంటే మీ ఎవరు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు. మీరు అదే అందుకని నేను ముందు రాగానే నేను ఆడిటోరియంలోకి రాగానే చెప్తే క్వశ్చన్ రాసా, నీకే రాసా, ఈ అమ్మాయికి రాయలే. కానీ నువ్వు నీ స్పీచ్లో ఇందాక నా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్పేశావు. అయితే స్టెప్ వైస్ వెళ్ళిపోండి. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ దిస్. అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక నవీన్ పోలిశెట్టి అన్నట్టు ఇంత గ్యాప్ ఏంటి? ఏంటది? అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక రాజు అంటే ఇంత గ్యాప్ ఏంటనా? అనే టైం దేర్ లివ్డ్ ఎ కింగ్. ఓకే అట్లా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు, అది గ్యాప్ వచ్చింది అంతే. వచ్చిందా తీసుకున్నావా అని లేదు, ఇందాక చెప్పాను కదా సార్ 2024. అది మా మమ్మీ అంటా ఉంటుంది, సినిమాలు కంటిన్యూస్గా హిట్ అవుతుంటే ఎవడో విరూపాక్ష చేయించినట్టున్నాడు, అనవసరంగా నీ మీద అనవసరంగా అంత పెద్ద ఇంజురీ అయింది. బట్ అది చెప్పాను కదా, అది ఒక బ్యాడ్ ఇయర్, అది మర్చిపోదాం. ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది. బట్ ఆ గ్యాప్ వల్ల మన లైఫ్లో ఏది టఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది అంటారు కదా, మనకు ఆ టైంలో అది నెగిటివ్ అనిపిస్తుంది. బట్ దానివల్ల మా అందరికీ, నాకు మా రైటింగ్ టీమ్కి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేలాగా వర్క్ చేయడానికి టైం దొరికింది. సో ఆ స్క్రిప్ట్ సూపర్బ్గా వచ్చిన తర్వాతే మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు కానీ వీళ్ళందరూ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు. పర్లేదు, నువ్వు రికవర్ అయిన తర్వాతే సెట్కి వెళ్దాం, షూటింగ్కి వెళ్దాం అని చెప్పి. సో దాని నుంచి వచ్చిన పాజిటివ్ అది ఏంటంటే, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ వర్క్లో మాకు ఎక్స్ట్రా టైం దొరికింది. సో చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ అది ఇంకొక క్వశ్చన్, నువ్వు నార్మల్గా యు ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే ఎక్కువగా మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్లో నీకు అంత గమ్మత్ ఏం కనిపించింది? వై యూ హ్యావ్ చోజన్ టు ఎనాక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్, మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో, వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మా డైరెక్టర్ మారీ ఈజ్ దేర్, ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కో రైటర్ చిన్మయ్ ఇస్ దేర్. సో యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్ కరెక్టే. ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే, నెక్స్ట్ టైము ఎంటర్టైన్మెంట్ జానర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తు రాకూడదు, ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తు రాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంటుంది. యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది. సో ఆ జోగిపేట శ్రీకాంత్కి కొంచెం మాసెస్లోకి వెళ్ళింది, మనం మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాం, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ షెట్టి, మిస్టర్ పొలిషన్లు, స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్, ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం, ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఆ ఎనర్జీ, ఆ సర్కాజము, ఆ హ్యూమర్, సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది. అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను, మా డైరెక్టర్ మారి, మా రైటర్స్ మేమందరం నమ్మాం. సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు, వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగనగా ఒక రాజులో. ఫెంటాస్టిక్. 2026 నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐఎమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి, ఏ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ ఇయర్ ప్రియురాలు, ఈ ఏడాది పెళ్లి కూతురు భార్య, నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్రమోషన్? నెక్స్ట్ సినిమాలో డివోర్స్, ఇంకేముంటుందండి?
నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో చెప్తాను మీకు కానీ ఈ సంక్రాంతికి ఇదే నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? ఇల్లాలు, ప్రియురాలు, ఇల్లాలు, నెక్స్ట్ తల్లి. డిపెండింగ్ ఆన్ అవర్ క్రియేటివ్ మైండ్ వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ హిమ్ విల్ డిసైడ్ దట్. హవెవర్ ఈ సినిమా నీకు చాలా మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వాలి మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మంచి ఫ్రేలోకి బ్రహ్మాండమైన కాంపిటేటివ్ రేస్లోకి వస్తున్నారు మీరు. గ్రేటెస్ట్ బుల్స్ మార్కెట్లో దిగుతున్న టైంలో మీరు కూడా మధ్యలో లేడి పిల్లల్లాగా వస్తున్నారు కాబట్టి మీకు కూడా అంత మంచి రిసెప్షన్ దొరకాలి. అండ్ యూ షుడ్ బి ఆల్సో టచింగ్ ది టాప్ నాచ్ యాజ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాగేంద్ర కుమార్ గారు, మీరు ఇలా ఇల్లాలు ప్రియురాలు అని రైమింగ్లో క్వశ్చన్ అడిగినందుకు మీకోసం మేము ఒక టైమింగ్తో పాట వేస్తున్నాం. దాంతో స్టెప్ వేసుకుంటూ మీరు ఇందాక యా మీరు మా టీవీలో మా సినిమా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా. ఏంది అందరూ ఓన్లీ క్వశ్చన్లు, ఎవరు క్యాష్ తీసుకురాలేదా? గూగుల్ పే ఆన్లైన్ అంతా గూగుల్ పే ఓన్లీ. ఇటు రండి సార్. ఈ సినిమా షూటింగు మీ ఎంజాయ్మెంట్ అంతా చూస్తే ఒక ప్రీ వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది మీ నిజమైన పెళ్ళికి. మీ పెళ్ళి ఎప్పుడు ప్లస్ ఎంత ఎంజాయ్ చేశారు ఈ సినిమా? మీరు మూర్తి గారు మాట్లాడుకొని వచ్చారా? లేదు, ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ప్రీ వెడ్డింగ్ లాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వరకే ఎంజాయ్ చేయనిస్తారు, ఇంకేం అక్కడ మొత్తం. దాని తర్వాత ప్యాకప్ చెప్పి ఇంటికి పంపిస్తారు. సో చాలా 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 ఎంజాయబుల్ ఫిల్మ్. ఫస్ట్ డే నుంచి మా టీంలో ఉన్న వాళ్ళందరూ కానీ పాజిటివ్ ఎనర్జీస్, వెరీ ఆ వైబ్ ఫీల్. కథ చెప్పినప్పటి నుంచి, మీనాక్షి కథ చెప్పినప్పుడు కానీ, టీంలో ఎవరన్నా యాక్ట్రెసెస్ ఎవరికి చెప్పినా అందరు ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా కథ విన్నప్పుడు. మేము నర్వస్గా ఉంటాం, అరే ఈ కథ నచ్చుతుందా లేదా, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, అందరు నమ్ముతున్నారు. సో ఫస్ట్ నరేషన్ నుంచి అందరూ పడి నవ్వుతున్నారు అనమాట. రావు రమేష్ గారు కూడా వచ్చారో తెలియదు ఈరోజు. సో అందరూ ఆ నరేషన్ లెవెల్లోనే ఇంత నవ్వుతున్నప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఈ సినిమా ఐ థింక్ మనం చాలా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా మేము అంటే చాలాసార్లు మా డైరెక్టర్ కోప్పడేవాళ్ళం అనమాట. మేము టేక్ మధ్యలోనే కట్ చెప్పేసేవాళ్ళం, నవ్వుకుంటూ అందరు నవ్వుకుంటూ చాలా మళ్ళీ రీటేక్స్ చేసి. సో అలాంటి ఒక ఎనర్జీ, అలాంటి ఒక లాఫ్టర్తో తీసిన సినిమా. రేపు మీరు థియేటర్స్లో అదే ఎనర్జీ, అదే హ్యూమర్, అదంతా మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని మేము నవ్వుతున్నాం. మీనాక్షి గారు, మీరు మిగతా చాలామంది హీరోలతో చేశారు, వరుస సక్సెస్లతో కూడా ఉన్నారు. నవీన్తో సినిమా చేయడం అనేది ఎలాంటి స్పెషల్? అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రోమోల్లో కూడా చూస్తున్నాం ఒక పట్టాను ఒప్పుకోడు షార్ట్ ఓకే అయ్యేదాకా. సో నవీన్తో పనిచేయడం. నవీన్ గారితో పని చేసినప్పుడు ఐ థింక్ ఐ లెర్న్ సో మచ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ రోల్ చేసిన. అండ్ అంటే నేను కొంచెం నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ జానర్లో ఫుల్లీ నేను కూడా డైవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక సంక్రాంతికి వస్తున్నాంలో ఇట్ వాజ్ నాట్ అ కంప్లీట్ కామెడీ రోల్, కానీ పార్ట్ ఆఫ్ అ కామెడీ స్క్రిప్ట్. కానీ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ కామిక్ రోల్ లాగా అండ్ కామెడీ స్క్రిప్ట్. సో కొంచెం అండ్ అంటే దే సే నో మేకింగ్ పీపుల్ క్రై ఈజ్ ఈజీ, కానీ మేకింగ్ పీపుల్ లాఫ్ ఈజ్ ద టఫెస్ట్. అండ్ ఐ థింక్ దెర్ ఈస్ సో మచ్ దట్ ఐవ్ లెర్న్. ప్రతిరోజు ప్రతి సీన్లో ఐ హ్యావ్ లెర్న్ సో మచ్. అండ్ ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు నవీన్. ఎందుకంటే every time I would come, I would ask him, is this too much? Is this too low? How should I take it? And he would guide me correctly. So I think he's been a very supportive co-actor. And ante indaka kuda cheppanu, too much fun on set. Ante navtune untanu akkada scenes kuda. So a really great experience and so much to learn from him. Definitely the thing that stands out with him is that he is always wanting to better it, irrespective of how much time it takes. And that is something that is truly beautiful. ప్రోమోస్లోనే చాలా వరకు కామెడీని వాడేశారు అనిపిస్తుంది, సినిమాలో దాచారా? అసలు సినిమాది ఉన్నది ప్రోమోలో ఏది వాడలేదు ఇంకా. సో సినిమాలో చాలా 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 దాచాం మేము. ప్రోమోలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిందంతా ప్రమోషనల్ మెటీరియలే. పాట విజువల్స్ మీరు చూశారు కదా, పాట విజువల్స్ సినిమాలోవే. బట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రైలర్ కానీ, నెక్స్ట్ రాబోయే సాంగ్ కానీ, ఇంకా మెల్లమెల్లగా యాక్చువల్గా మేము మన లాస్ట్ 2 వీక్స్లో సాంగ్ షూట్స్లో బిజీ ఉన్నాం. అందుకే ఈవెంట్స్లో కానీ అక్కడక్కడ మేము ప్రమోషన్స్, మీ షోకి కూడా వచ్చాము ఆ రోజు. సో ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో
ఇప్పుడు దాకా మీరు చూసిన విజువల్స్ కానీ కంటెంట్ కానీ ఇంకా సినిమాలోది ఏది రివీల్ చేయలేదు. సినిమాలో రివీల్ చేయాల్సిన చాలా చాలా ఎంటర్టైన్మెంట్ పొటెన్షియల్ ఉన్నది, చాలా కంటెంట్ ఉంది. అది రాబోయే నెక్స్ట్ 1 వీక్లో డెఫినెట్గా రిలీజ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ. నేను కట్నం తీసుకునే అల్లుండి కాదండి, నేను రివర్స్లో కట్నం ఇచ్చే అల్లుండి. అది నాగవంశీ గారికి ఇచ్చారు. లేదు లేదు, రామగర్సి గారు మాకు కట్నం రూపంలో ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి సినిమాలాగా రావడానికి కావాల్సిన సపోర్టు, కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలని కథలో నమ్మి ఈ సినిమా ఫస్ట్ టైం ఆయన విన్నప్పటి నుంచి మా రైటింగ్ని అప్రిషియేట్ చేసి రేపు ఎడిట్లో కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ద సీన్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి మా నాగవంశీ మావయ్య. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 14th మీ సినిమా వస్తుంది. ఒకవేళ మీ సినిమా రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వద్దండి ఇలాంటి ఒకవేళ చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఇలాంటివి అడిగినప్పుడు ఇలా గంట పెట్టారు. శర్వానంద్ ఇలా ఎప్పుడైనా మీరు ఏదైనా ఆన్సర్ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడితే మేము ఈ గంట మోగిస్తూ ఉంటాం. అవునా? ఒక స్టెప్ కూడా వేయించండి. స్టెప్ కూడా ఇస్తాం. ఇప్పుడు గంట మోగింది కాబట్టి మీరు స్టెప్ వేయాలి. సంక్రాంతికి మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు? మిగిలిన 4 సినిమాల్లో మీరు ఏ సినిమా చూస్తారు ఫస్ట్? ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తాను. ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తానండి. నేను సినిమా ఒక రోజు 6 సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు. సో అలా ఏం లేదు. ఈ సంక్రాంతికి అదే అంటున్నా కదా, యాక్చువల్గా ఆడియన్స్కి చాలా కష్టం, ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో అన్ని సినిమాలు గ్యాప్తో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిది ఐ థింక్ 12th ఎప్పుడు వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను. సో బ్లాక్లో టికెట్లు కొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి కదా. అవును. మీరు బ్లాక్లో ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూస్తుంది ఏ సినిమా చూసారు? నేను ఐ థింక్ బాహుబలి అనుకుంటా. అప్పుడు కూడా బ్లాక్లో కొన్నారు మీరు టికెట్? ఫస్ట్ డే దొరకలేదు అప్పుడు నాకు. సో ఐ థింక్ అదే బాహుబలి నాకు. మీనాక్షి గారు, ఈ సినిమా అంతా పోస్టర్ నుంచి టీజర్ వరకు మొత్తం వెడ్డింగ్ వైబ్ కనిపిస్తుంది కదా, మీరు ఎంజాయ్ చేసిన వెడ్డింగ్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో? మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అంటే ఇప్పుడు నిజంగా నాకు ఎక్సైట్మెంట్ ఇది అయిపోయింది, ఎందుకంటే ఎన్నిసార్లు నా పెళ్ళి అయిపోయింది ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు పెళ్ళికి ఎక్సైట్మెంట్ లేదు. కానీ అది పక్కన పెడితే ఇన్ జనరల్ నాకు అది గెట్టింగ్ రెడీ నాకు చాలా ఇష్టం. ఈ ఫుల్ ఫన్ వైబ్లో అది అండ్ అలా సీన్స్లో కూడా చేసి నాకు యాక్టింగ్కి ఎంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్, ఫాలో ద రిచువల్స్. అక్కడ అది మన పండిత్ గారు ఉన్నారు కదా, దే హ్యావ్ మోర్ స్ట్రెస్ ఆఫ్ సెయింగ్ దట్ అది నిజంగా ఉందా లేదా ఎక్కడ కట్ చేయాలి అని. సో అంటే ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దిస్. అండ్ మీరు అలా చెప్పినట్టు ఉంది, డెఫినెట్గా ఇది ఒక ఫన్ పెళ్ళి సెలబ్రేషన్ వైబ్, పండగ వైబ్ ఉంది. అండ్ సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ స్పేస్లో ఐ థింక్ ఇట్స్ ఫిట్టింగ్ ఇన్. సో యా. గిఫ్ట్ తీసుకురాలేదా మీరు? దీనిలో ఏమైనా రాశారా? సేమ్ అదే నా మీద. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫోటో గ్యాపా? మీకు నాకు ఇద్దరికి గ్యాప్ వచ్చింది. ఓకే, టీషర్ట్ బాగుంది, చాలా బాగుంది. మైక్ ఇదిగోండి. మీ ఎనర్జీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ ఎనర్జీయే నా ఎనర్జీ. కాదు, మీ ఎనర్జీ వల్ల వాళ్ళ ఎనర్జీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యూ. యా, ముందుకు కుమార్ రండి, గారు ముందుగా అది ఇచ్చి ఫోటో తీసుకోండి. ఇవ్వడానికే తెచ్చారు కదా కుమార్ గారు. ఇదంతా ఆల్బమ్ చేసి మీ అందరికి పంపిస్తాం. అంటే మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా. సో ఈ లవ్ స్టోరీ ఏమన్నా మారిందా? అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రాజుగారు కదా. సినిమాలోనా మీరు అనేది? సినిమాలో ఉన్నాయి. ఓకే, ఇంటిలో మీ ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీస్ అన్ని మీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈసారి ఏమన్నా మారిందా? రాజుగారు కదా, రాజుగారి వెంట రాణి పడిందా, రాణి వెంట రాజుగారు పడ్డాట? జనవరి 14th. ఇది కూడా చెప్పరా? లేదు, మీరు ట్రైలర్లో మీకు రివీల్ అవుద్ది. చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ డెఫినెట్లీ ఒక చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే ఈ కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. గోదావరి స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించింది? లేదు, అలా కష్టపడితే మనకి ఏది కష్టం. యాక్చువల్గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే. బట్ ఒక్కసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని ఇనఫ్ రిహర్సల్ చేసుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది? అంటే
ఈ సినిమాకి సంబంధించిన వరకు అదొక్కడే క్రాక్ చేయాలనిపించింది మీరు? లేదు అలా ఏది అంటే ఒకటి డిఫికల్ట్ ఒకటి ఈజీ అని నేను అనరు, అన్ని డిఫికల్టే. మనం స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏది సహజంగా అనిపించినా అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది డిఫికల్టే. అది దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అది క్రాక్ చేసి ఇంకొక 1 వీక్ రిహర్సల్ తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది, ఇంకో నెల తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది. సో నాకు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ జోగిపేట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాకు ఆ యాక్సెంట్ పట్టడం నాకు చాలా కష్టం అనిపించింది ఫస్ట్ 1 మంత్. ఏజెంట్ స్థాయిలో నెల్లూరు స్లాంగ్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు అది చాలా కష్టం అనిపించింది. బట్ ఈవెన్చువల్లీ సినిమా వచ్చినప్పుడు అందరు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. అది ఈ సినిమాలో కూడా ఆ ఫ్లేవరు అదంతా వీలైనంత వరకు వి ట్రై టు బి ఆనెస్ట్ టు దట్ వరల్డ్. మీ ఎనర్జీ అంటే చాలా ఇష్టం సార్, మీరు లైవ్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి గారు, సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ ఇద్దాం కొంచెం దగ్గరికి వెళ్ళరా కుమార్ గారు. సంక్రాంతికి ఒక సెంటిమెంట్ అయిపోతుందేమో మీకు? అంటే హోప్ఫుల్లీ అండి, ఎందుకంటే ఇది కూడా ఒక మంచి స్క్రిప్ట్, మంచి స్టోరీ లైన్ అండ్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా దిస్ ఇస్ గోన్ బీ వన్ ఫన్ ఎంటర్టైనర్. అది ఫెస్టివల్ అయితే లేదా అది ఓకే, కానీ ఈ సినిమా డెఫినెట్గా వాట్ ఎవర్ టైమ్ ఇట్ కమ్స్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ ఫ్యామిలీ ఫేవరెట్ ఫర్ షూర్. సో లక్కీలీ ఇట్ ఈస్ ఆన్ సంక్రాంతి, సో నేను కూడా హ్యాపీ. విష్ యూ గుడ్ లక్ అండి పోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబాలు ఎవరే ఈ వచ్చేస్తున్నాడు వీడు నవీన్ గడ్ అనే పేరు ఎప్పుడైనా తెచ్చుకున్నారు? నేను అసలు ఏమంటారు నా స్ట్రగుల్ టైంలో పెళ్ళిళ్ళ దాంట్లో సంగీత్ ఎంసీగా చేసేవాడిని. చాలా వెడ్డింగ్స్లో బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు కొంచెం షూటింగ్స్లో కుదరదు, కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతోటే హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు? ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ? నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలామంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? ఆవిడ సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తను కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికీ. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్గా ఒక క్వశ్చన్, రాజుగారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు సార్? రాజుగారు 7 చేపల్లో ఒక్క చేప ఎందుకు ఎండలేదు? ఎండలేదు ఎందుకు ఎండలేదు? ఎండలేదేమో ఆ రోజు. నేను ఆ పాఠం చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంక్ కొట్టానండి. సరే, ఫైనల్గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore క్లబ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మాకు 100 crore స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు. స్క్రిప్ట్తో మీరు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. చాలామంది యంగ్ డైరెక్టర్స్ని కూడా అప్రోచ్ అయ్యారు మధ్యలో. మిస్టర్ పోలిశెట్టికి ముందు నుంచే ఉంది ఇది, ట్రావెల్ అవుతున్నారు కదా. సో వై సో స్పెషల్ ఈ స్క్రిప్ట్ అనేది? మీకు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. నేను అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ ఏమో అవ్వట్లేను. బేసికలీ ఈ స్క్రిప్ట్ కాన్సెప్ట్ నాకు చాలా ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండింది. మిస్ శెట్టి తర్వాత ఆ కాన్సెప్ట్ దాన్ని స్టోరీలోకి స్క్రీన్ ప్లేలోకి తీసుకొద్దామని ఐడియా ఉండింది అనమాట. ఎందుకంటే మిస్ శెట్టి టైంలో ఆ సినిమా ప్రమోషన్స్ కానీ ఆ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం కానీ నాకు చాలా ఒక జర్నీ ఉండింది ఆ సినిమాలో. సో దాంతో ఇది నేను టైం కేటాయించలేకపోయాను దీనికి. సో దాని తర్వాత దీని మీద స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. నేను మా రైటర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. అండ్ ఒక కోర్ ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది అనమాట. అంటే ఇలాంటి ఒక సినిమా ఈరోజు జెన్జీ ఆడియన్స్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉన్న ప్లాట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో మేమందరం రాస్తున్నప్పుడు కూడా మాకు అది ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. సో ఎలాగైనా దీన్ని టైం పట్టినా పర్లేదు ఈ సినిమాని తెరకెక్కించాలనే నమ్మకం మాకు ఉండింది. సో జస్ట్ ఆ బిలీఫ్ అంతే, ఆ స్క్రిప్ట్లో ఆ బిలీఫ్, ఆ ఐడియాలో ఆ బిలీఫ్. అండ్ రాసుకుంటా పోతే సీన్స్ చాలా చాలా బాగా వస్తుంది, కథ చాలా బాగా వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే క్రాక్ అయిందో ఒక 4 చెప్పంగానే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే సెకండ్ హాఫ్ క్రాక్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్ చెప్తాం కదా రైటర్ ఫ్రెండ్స్కి, వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఆ స్క్రిప్ట్లో ఉన్న ఆ జ్యూస్ అంటారు కదా, అది మా అందరినీ బాగా ఎక్సైట్ చేసింది. అందుకే దాన్ని నమ్మి మేమందరం, నేనే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరం. సో అందుకే ఈరోజు సినిమా ఎడిట్లో చూసుకున్నప్పుడు కానీ ఎవరన్నా చూసినప్పుడు కానీ, మొన్న త్రివిక్రమ్ గారు కూడా చూశారు సినిమా, చూసి మమ్మల్ని అందరినీ హక్ చేసుకొని చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. సో
సంథింగ్ మాకు అది ఏంటి, ఎందుకు ఎక్సైట్ చేసింది అనేది మేము ఎంత చెప్పినా ఇప్పుడు అది వాళ్ళ సినిమా కదా, వాళ్ళకి నచ్చింది కదా. సో Jan 14 నాడు మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఇందాక త్రివిక్రమ్ గారు రాజుగారు ఒక స్టెప్ తర్వాత వీళ్ళు రాజుగారు. ముందుగా ఎవరు చదువుతున్నారు? ప్రమోషన్స్ ఇన్ని పీక్స్లో ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ అడిగేశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి నవీన్ గారికి. ఈజీ తడవా? ఈజీనే, ఆల్రెడీ అడిగినాయే, బట్ కొంచెం నవీన్ గారికి పెళ్లి మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? సో ఈ రాజు పెళ్లి ఓకే, మరి ప్రభాస్ రాజు గారి పెళ్ళి ఎప్పుడో కొంచెం కనుక్కొని చెప్పండి, ఎందుకంటే మీరు చాలా క్లోజ్ కదా. నా పెళ్లి మీద నా ఒపీనియన్ ఏంటంటే, ప్రభాస్ అన్నయ్య ఏ రోజైతే చేసుకుంటాడో ఆ నెక్స్ట్ డే 12 o'clockకి నేను చేసుకుంటా. అది నా ఒపీనియన్. అంతే ఫిక్స్? అంతే ఫిక్స్. డన్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ హాయ్, మీ పేరు? ఐఎమ్ కార్తిక్ అన్న. కార్తిక్ సెకండ్ ఇవ్వ కార్తిక్ అంటే 3 నిమిషాల నుంచి అలా అంటే మీ క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. హానెస్ట్లీ ఒకటి మాట చెప్పాలంటే, ఇప్పుడు మీ పెళ్ళికి యాసిడ్ వస్తే ఏం అంటే యాసిడ్ మీ దగ్గరకు వచ్చి మీ పెళ్ళికి తన స్టైల్లో మాట్లాడితే ఈ రాజు ఎలా ఒప్పిస్తాడు? నేను పెళ్లి చేసుకుంటున్నా, నువ్వు ఏం అని యాసిడ్ని ఒప్పించాలంటే ఏం చెప్తాడు? నేను యాసిడ్ ఎందుకు పెళ్లి చేసుకుంటా బ్రో? నువ్వు పెళ్లి చేసుకుంటే యాసిడ్కి నచ్చలేదన్నా, అందుకని. సో నీ పెళ్ళికి వచ్చాడు కాబట్టి నువ్వు తనని ఒప్పించాలంటే నువ్వేం చెప్తావు యాజ్ అ రాజు క్యారెక్టర్? అంటే నన్ను మీనాక్షిని చేసుకోమన్నా? యాసిడ్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ పెళ్ళి ఎవరు ఆపలేరు బ్రో. సో అలా అంటావా? యా బట్ థ్యాంక్ యూ, మీకు యాసిడ్ క్యారెక్టర్ నచ్చింది, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్న సంజయ్. సో నవీన్ అన్న, హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. బోత్ సంజయ్. నైస్ టు మీట్ యూ. సో హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ టు యూ టు. సో సంక్రాంతి అంటేనే కోడి పందాలు, ఫుడ్, విలేజ్ వైబ్స్ ఎక్సెట్రా ఉంటూ ఉంటాయి. సో మీ లైఫ్లో ఎప్పుడైనా కోడి పందాలు వేసారా? ఒకవేళ వేస్తే ఎంత పోయినాయి ఏంటి? నేను యాక్చువల్గా ఎప్పుడు వేయలేదు. ఈసారి భీమవరంకి నేను పండగకి సినిమాకి అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ సినిమా రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు మేము అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చూసామన్నమాట. సో ఈ సినిమా రిలీజ్కి నేను అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం, ఆ అంబియన్స్ అంతా ఎంజాయ్ చేద్దామని ప్లాన్. సో కోడి పందాలు కూడా వేస్తున్నారు అయితే? డెఫినెట్గా ఈసారి. ఏంటది ఏ కుడుతుంది అది? అలాంటిది ఏమైనా ఉందా? అయితే ఏంలే, నువ్వేం తమ్నేల్ కోసం వచ్చావు నువ్వు? అసలు కోడి పందాలు అనేది నాకు నచ్చదండి. కోడి వేరే, పందాలు వేరే. నేను అసలు చికెన్ కూడా తిన్నాను. నాకు కోడి, నేను వెజిటేరియన్ అండి. ఇది వేయండి ప్లీజ్ తమ్నేల్లో. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అంజలి అమ్మాయి. హాయ్ నవీన్ గారు. హాయ్ అండి, మీ పేరు? హాయ్ మీనాక్షి గారు. ప్రజ్ఞ. నైస్ టు మీట్ యూ. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీరు చదివితేనే బాగుంటుంది. నేను చదివితే బాగుంటుందా? కానీ అది మీ రైటింగ్ బాగుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ నవీన్ గారు. పక్కన ఏదో కన్ను కొట్టినది ఉంది ఏంటి? జస్ట్ స్మైల్ అదంతే. కరెక్ట్గా చదువుతున్నావు కదా? హాయ్ నవీన్ గారు అని ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు మీమ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. అవి నాకు తెలియదు, అవి ఏం అది పాజిటివా నెగిటివా? నేనేది చెప్పాను, మరి మీరు తమ్ముళ్ళు వేస్తారు. పాజిటివే మీరు చదవచ్చు పైకి. ఆ ప్రెసెంట్ ఏదో మీమ్స్, పాజిటివ్ మీమ్స్ ట్రెండింగ్లో ఉన్నాయంట. అది పాజిటివ్ అయితే నాది వేయండి, లేకపోతే వేయకండి. ఇఫ్ యూ నో దట్ మీమ్స్, దెన్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫ్లాష్ మ్యాన్లా బిహేవ్ చేశారా? ఫ్లాష్ మ్యాన్ అంటే ఎవరు? వీడెవడు? సూపర్ హీరోనా? సూపర్ హీరో. పాజిటివే కదా? కాదా? కాదంట నవీన్, కాదట. నో మీమ్స్ సూపర్ హీరో. అక్కడ వాళ్ళు వద్దని చెప్పారు సార్. ప్రజ్ఞ, నువ్వు అంత మంచి స్మైలీతో క్వశ్చన్ స్టార్ట్ చేసి ఓకే
నెక్స్ట్ ఒక క్వశ్చన్. ఇదంతా ఏంటిది? ఏంది లవ్ లెటర్ రాసుకుని వచ్చా ఏంటి? ఏ పెళ్లి చదివింపులా? ఇది ఏ చదివింపులు? పెళ్లి పెళ్లి చదివింపులా? ఓకే. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ రియల్ లైఫ్లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్లో క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, అమ్మాయి చాలా 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 గ్యాప్ ఇచ్చారు ఎందుకు? చాలా చాలా ఫస్ట్ క్వాలిటీ, స్టేజ్ మీద నన్ను ఇరికించే క్వశ్చన్స్ అడగకూడదు. నంబర్ 1 క్వాలిటీ నేను అమ్మాయిలో చూసేది. దాని తర్వాత ఏదన్నా లేదు, నేను అమ్మాయిల క్వాలిటీస్ కంటే నేను నాలో క్వాలిటీస్ బెస్ట్ చేసుకోవాలని చూస్తాను. సో ఏదైతే క్వాలిటీస్ ఒక అమ్మాయిలో ఏదైతే క్వాలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉండేలా నేను చూసుకుంటాను ఫస్ట్. సో అది నా స్టైల్ అది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హాయ్ రాజ్ గారు. మీరు కూడా ఇరికిస్తారా? లేదులేండి, నా పేరు అంజలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. సో మై ఫస్ట్ చదివింపు వచ్చేసి బేసికల్గా ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లైక్ ఆడియన్స్ చాయిస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో మీ సినిమాని తీసుకెళ్ళాలని అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీరు హెల్ప్ చేయండి. అదే ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు కదా. సో ఏంటి సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఏంటి? ఎందుకంటే ప్రమోషన్స్ అంటే ఇద్దరు గుర్తొస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో అలా మీరు ప్రమోషన్స్కి వచ్చే ఐడియాస్ అన్నీ ఎలా తీసుకొస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏంటి? ఏం లేదండి, నాకు జనరల్గా ప్రమోషన్స్ని నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తున్నారనుకోండి, మీ ఇంటికి రేపు ఎవరైనా గెస్ట్ వస్తున్నారనుకోండి, మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉండాలనుకోండి, మీరు ఏదైనా జస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరైనా వస్తుంటే మీరు జస్ట్ ఏదో స్విగ్గీలో అలా ఆర్డర్ చేయరు కదా. మీరు చాలా దాన్ని కేర్ తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కేర్ తీసుకొని వండుతారు. వండిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆహ్వానిస్తారు కదా. సో నేను ప్రమోషన్స్ని ఎలా చూస్తానంటే, మనం పడే ఒక కష్టం, ఒక 1-2 years ఎఫర్ట్, ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మా సినిమాకి రమ్మని ఆహ్వానం, అదొక ఇన్విటేషన్. సో నేను ఆ ఇన్విటేషన్ని ఎంత క్రియేటివ్గా వాళ్ళకి బోర్ కొట్టకుండా, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా, మీ అందరికీ కూడా అరే ఒక సినిమా వస్తుంది, ఈ సినిమాలో ఒక వైబ్ ఉంది, ఈ సినిమాలో ఒక ఎనర్జీ ఉంది, అది ఎలా మీరు ఫీల్ అవ్వాలని మేము డైలీ ఏదో ఒకటి ట్రై చేస్తుంటాం అనమాట డిఫరెంట్గా. సో దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మాకు మనసుకి నచ్చింది, మాకు ఎక్సైటింగ్ అనిపించింది మేము చేస్తాం. సో ఏజెంట్ టైంలో కానీ, జాతిరత్నాల టైంలో కానీ, మెయిన్లీ ఈ క్రియేటివ్ ప్రమోషనల్ వీడియోస్ ఇదంతా దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఏజెంట్ టైంలో కానీ మాకు బడ్జెట్స్ ఉండేవి కదా మార్కెటింగ్కి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేసే బడ్జెట్స్ ఉండేవి. సో ఎలా ఆడియన్స్ని సినిమాకి ఎలా తీసుకురావాలని ఆ బడ్జెట్స్, మార్కెటింగ్ బడ్జెట్స్ లేని సిచ్యువేషన్ నుంచి వచ్చిన ఐడియాస్ అవన్నీ. ఓకే. సో ఇందాక మేము అంటే లైక్ ప్రోమోలో చూసాం, కాజు కత్లీ అందరూ తిన్న వాళ్ళమే, బట్ రాజుగారి కత్లీ అంటే లైక్ స్పెషల్ విందు భోజనం ఏమైనా ఉంటుందా మా కోసం అంటే లైక్ అల్లుడు అనగానే డిఫరెంట్ ఐటమ్స్ పెడతారు. భీమవరంలో ఆర్ గోదావరి సైడ్ అల్లుళ్ళకి అయితే మంచి మంచి మర్యాదలు జరుగుతాయి కాబట్టి, సో ఇక్కడ వచ్చే చాలా వాళ్ళకి కూడా అలాంటి డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయండి. డిన్నర్ ఉంది ఇక్కడ. అలా కాదండి, ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి అని అడుగుతున్నాం. డెఫినెట్లీ ఈ సినిమాలో అయితే మీకు ఒక సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే మీకు ఎవ్రీథింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా నుంచి మీరు ఏదైతే ఎంటర్టైన్మెంట్ చేస్తారో అవన్నీ అందించడానికి ట్రై చేసాం మేము. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. రియల్ లైఫ్లో మీరు ఏ ఊరికి అల్లుడు అవుదాం అనుకుంటారు? ఏ ఏరియాకి అల్లుడు అవుదాం అనుకుంటారు? రియల్ లైఫ్లో చిక్కడపల్లి అయినా చికాగో అయినా ఎక్కడైనా మన వాళ్ళే కదా. సో చిక్కడపల్లి టు చికాగో ఏ ఏరియానో ఓకేనా మనకి. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం అందరి తరఫున. సో నవీన్ పోలిశెట్టి గారు ఈ సినిమాకి పడ్డారు కష్టం, అండ్ నవీన్ పోలిశెట్టి అంటే మనందరికి ఇష్టం. డెఫినెట్లీ మనం సంక్రాంతి సినిమాలన్నీ ఆదరిస్తూ ఉంటాం. అండ్ ప్రభాస్ రాజ్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారు అండ్ శర్వానంద్ గారు హిట్లు కొట్టాలి, వాళ్ళతో పాటు మన నవీన్ అన్న కూడా హిట్ కొట్టాలి. ఎస్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నువ్వు ఇది రాయడానికి